వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నల్గొండ పట్టణ శివార్లోని దుప్పలపల్లి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో 4 కౌంటింగ్ హాల్స్లో లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సుల నుంచి ఓట్లను కట్టలు కడుతున్నారు. మధ్యాహ్నం నుంచి తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. తుది ఫలితం తేలేందుకు అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జిల ప్రేమేందర్ రెడ్డి సహా మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి 144 సెక్షన్ అమలు చేశారు. పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ గుమ్మికూడవద్దని ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. ఇక కౌంటింగ్ పూర్తయ్యే వరకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నాలుగు కౌంటింగ్ హాల్స్లో ఒక్కో హాల్లో 24 టేబుళ్ల చొప్పున మొత్తం 96 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. వీటిపై ముందుగా బ్యాలెట్ పత్రాలను కట్టలు కడుతున్నారు. 605 పోలింగ్ కేంద్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సులను వరుస క్రమంలో టేబుల్కు ఒకటి ఇచ్చి ఓపెన్ చేస్తారు. ఇక బ్యాలెట్ బాక్సులోని బ్యాలెట్ పేపర్లను టేబుల్పై కుప్పగా పోసి 25 పేపర్లను ఒక కట్టగా చేసి బండిల్స్ కడుతున్నారు. పోస్టల్ బ్యాలెట్లను కూడా ఇదే సమయంలో వీటితో కలిపేశారు. ఎప్పటికప్పుడు వీటన్నిటినీ తీసుకెళ్లి ఓ పెద్ద డ్రమ్లో వేస్తున్నారు. బండిల్ కట్టే కార్యక్రమం మొత్తం పూర్తయ్యాక అసలు లెక్కింపు మొదలు కానుంది. అయితే ఇలా బండిల్ కట్టేందుకు కనీసం 5 నుంచి 6 గంటల సమయం పట్టొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఇది కొనసాగుతుండొచ్చని తెలిపారు. ఇక తొలి ప్రాధాన్యత ఓట్లను ముందుగా లెక్కిస్తారు. లెక్కింపునకు 2 రోజుల సమయం పట్టొచ్చని భావిస్తున్న అధికారులు షిఫ్టులుగా సిబ్బందిని నియమించారు. 2021లో కౌంటింగ్కు 90 గంటల సమయం పట్టడంతో ఈసారి అదనపు టేబుల్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం 36 గంటల్లోపే కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు.